హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. మన ఛానల్లో వచ్చేసి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి యూజ్ఫుల్ అయ్యే విధంగా ప్రాక్టీస్ టెస్ట్లు కానివ్వండి, కంటెంట్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రాక్టీస్ బిట్లు, అలాగే కంటెంట్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా. సో ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకున్నా, కంటెంట్లో ఏమైనా డౌట్ ఉన్నా, గ్రామర్ పార్ట్లో ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి చెక్ చేసుకోవడానికి ఛానల్ని అయితే విజిట్ చేయండి. మీరు కావాల్సినటువంటి ప్రతి ఒక్క క్లాస్ నేమ్తో టైప్ చేస్తే మీకు వీడియోస్ మొత్తం కూడా మీకు కనిపిస్తాయండి. సో మీరు ఏదైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వాటికైతే ఆన్సర్స్ కానివ్వండి, మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనము సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయింది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ది, భూమి ఆకృతిని మొత్తంగా అధ్యయనం చేయడానికి పటం ఉపయోగపడుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ బి, పటాల సంకలనాన్ని అట్లాస్ అనేసి పిలుస్తారు అనేసి ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భూమి ఆకృతిని మొత్తంగా అధ్యయనం చేయడానికి పటం ఉపయోగపడుతుంది అనేసి ఇచ్చారండి. సో పటం అనేది మనకు ఉపయోగపడదు, అంటే కొన్ని ప్లేసెస్కి మాత్రమే మనకు పటం అనేది ఉపయోగపడుతుందండి. సో పటాల సంకలనాన్ని అట్లాస్ అనేసి పిలుస్తారు అనేసి ఇచ్చారు. సో ఇది కరెక్టే. సో ఆప్షన్ బి ఒక్కటే మనకు కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, పటాల అధ్యయనాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారు. సో పటాల అధ్యయనాన్ని ఏమంటామండి? కార్టోగ్రఫీ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ది, మట్టి పలకలపై పటాలను గీసింది ఎవరు అనేసి ఇచ్చారండి. ఇంతకుముందు మనకు ఫస్ట్లో పటాలను తయారు చేయనప్పుడు మట్టి పలకల మీదనే మనకు పటాలను తయారు చేస్తారు, అంటే మట్టి మీదనే గీయడం జరిగిందనమాట, పేపర్ మీద కాకుండా. సో ఎవరు గీసారా అనేసి అడిగారు. ఆప్షన్స్లో మనకు సుమేరియన్లు, గ్రీకులు, బాబిలోనియన్లు, అలాగే చైనీయులు అనేసి ఇచ్చారండి. సో ఎవరండి? మనకు సుమేరియన్లు, బాబిలోనియన్లు, వీళ్ళు ఇద్దరు కూడా మనకు మట్టి పలకల పైన పటాలను గీశారనమాట. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అండి. మట్టి పలకల పైన పటాలను గీసింది ఎవరు అంటే సుమేరియన్లు, బాబిలోనియన్లు. నెక్స్ట్ క్వశ్చను, అక్షాంశ రేఖాంశ భావనలను మొదట పటాల తయారీకి అన్వయించింది ఎవరు అనేసి వచ్చారు. సో మనకు మొదటగా పటాలను తయారు చేసినప్పుడు అక్షాంశాలను, రేఖాంశాలను అయితే గీయడం జరిగింది కదా. సో అవి తయారీకి అన్వయించింది ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరు అన్వయించారండి? గ్రీకులు. నెక్స్ట్ క్వశ్చను, గెరార్డస్ మెర్కెటర్ ఏ దేశానికి చెందినవారు? సో ఇతను వచ్చేసి మనకు ఏ దేశానికి సంబంధించిన వాడండి? గ్రీకు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి గెరార్డస్ మెర్కెటర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో సరి అయింది ఏది అనేసి అడుగుతున్నారండి. ఫస్ట్ది వచ్చేసి పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు వచ్చేసి గెరార్డస్ మెర్కెటర్. పటాల తయారీలో టాలమీ కృషి విశేషమైంది అనేసి ఇచ్చారండి. సో మనకు చూసుకుంటే పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరండి? గెరార్డస్ మెర్కెటర్. సో ఇతను ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి? గ్రీకు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇది మనకు కరెక్టే అండి. పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టింది గెరార్డస్ మెర్కెటర్. నెక్స్ట్, పటాల తయారీలో టాలమీ కృషి విశేషమైంది. సో ఇది కూడా కరెక్టే కాబట్టి ఏ అండ్ బి అని కరెక్ట్ అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, క్రింది అంశాలను పరిశీలించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఇక్కడ కార్టోగ్రాఫర్లు ఇచ్చారు, నెక్స్ట్ ప్రాంతం అనమాట. సో అనాక్సిమాండర్, ఆల్ ఇద్రసి, డమింగ్ హన్ యుటు, జేమ్స్ రన్నెల్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి మనకు అనాక్సిమాండర్ వచ్చేసి గ్రీక్ అండి. అనాక్సిమాండర్ చూసుకున్నట్లయితే మనకు గ్రీక్. నెక్స్ట్ ఆల్ ఇద్రసి వచ్చేసి అరబ్. నెక్స్ట్ డామింగ్ హన్ యుటు వచ్చేసి మనకు చైనా. జేమ్స్ రన్నెల్ వచ్చేసి బ్రిటిష్ అండి. బ్రిటిష్. డామింగ్ హ్యూటు వచ్చేసి చైనా. ఆల్ ఇద్రసి వచ్చేసి అరబ్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ అనాక్సిమాండర్ వచ్చేసి గ్రీక్. నెక్స్ట్ క్వశ్చను,
సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి నావికుడు ఎవరు? సో ఎవరండి? మాజిలాన్. ఆప్షన్ 2. నెక్స్ట్, వాస్కోడి గామా కాలికట్కి ఎప్పుడు చేరుకున్నారు? సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చినప్పటికీ మనకు డిఎస్సిలో వచ్చేసి మనకు కొంచెం టఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ని మనకు ఒక్కొక్క పాయింట్గా కూడా ఇవ్వచ్చండి. ఒక్కొక్క పాయింట్గా ఇచ్చి క్రింది వాటిలో సరైంది ఏదని, లేకపోతే వీటిల్లో ఏది కరెక్ట్ అయింది, ఇలా మనల్ని క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. సో వాస్కోడి గామా కాలికట్కి ఎప్పుడు చేరుకున్నాడండి? క్రీస్తు శకము 1498వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ సర్వేక్షణ శాఖ సర్వే ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది ఎవరు అనేసి ఇచ్చారు. భారతదేశ సర్వే ఆఫ్ ఇండియాను వచ్చేసి మనకు ఎవరు ఏర్పాటు చేశారండి? బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు. నెక్స్ట్, పటంలోని విషయాన్ని తెలిపేది ఏది అనేసి ఇచ్చారండి. సో పటంలో మనకు విషయాన్ని తెలిపేది ఏది అంటే శీర్షిక. పటంలో మనకు శీర్షిక అనేది ఉంటుంది కదా, సో అది మనకు పటంలోని విషయాల మొత్తాన్ని కూడా తెలియజేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చను, దిక్చూచి దేనికి ఉపయోగపడుతుంది అనేసి ఇచ్చారు. సో దిక్చూచి అనేది దేనికి ఉపయోగపడుతుందండి? ఆబ్వియస్లీ మనకు దిక్కులను కనుక్కునేందుకే ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చను, ఉత్తరం తూర్పుల మధ్య ఉన్న ప్రదేశాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారండి. ఉత్తరము తూర్పుల మధ్య ఉండే ప్రదేశాన్ని ఏమంటామండి? ఈశాన్యము అనేసి చెప్తాము. నెక్స్ట్, భూమిపై ఉన్న వాస్తవ దూరానికి పటంలో చూపిన దూరానికి ఉన్న నిష్పత్తిని ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారు. సో భూమిపైన ఉన్నటువంటి నిష్పత్తి కానీ దూరం కానీ మనము యాజ్ ఇట్ ఈస్ పటంలో చూపించలేం కాబట్టి దాన్ని ఒక నిష్పత్తిగా మనము చూపిస్తామండి పటంలో. సో వాస్తవ దూరాన్ని చూపించలేం కాబట్టి ఒక ఎస్టిమేషన్ నిష్పత్తి ద్వారా మనము దూరాన్ని అయితే చూపిస్తాం కదా, సో దాన్ని మనము ఏమని పిలుస్తామండి? స్కేలు అనేసి చెప్తాం. ఆప్షన్ 4. నెక్స్ట్, ఒక పటంలో స్కేల్ విలువ వచ్చేసి 1 సెంటీమీటర్ = 8 కిలోమీటర్ల కింద తీసుకుంటారు. రెండు ప్రదేశాల మధ్య వాస్తవ దూరం వచ్చేసి మనకు 72 కిలోమీటర్లు అయితే పటంలో ఉండే దూరం ఎంత అనేసి ఇచ్చారండి. పటంలో ఉండే దూరం ఎంత? సో మనం పటంలో వాస్తవ దూరాన్ని చూపించలేము కాబట్టి ఇలా తీసుకుంటాం అనమాట. 1 సెంటీమీటర్ = 8 కిలోమీటర్స్ కానీ 1000 కిలోమీటర్స్ కానీ ఇలా తీసుకొని మనకు అక్కడ పాయింట్అవుట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన దూరంలో అయితే మనకు ఎంత దూరం ఉంటుందండి? 9 సెంటీమీటర్లు ఉంటుంది. నెక్స్ట్, పటంలో స్కేలు ప్రయోజనం ఏంటి అనేసి ఇచ్చారండి. సో స్కేల్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తాము? దూరాన్ని కొలిచేందుకు యూజ్ చేస్తాం కాబట్టి స్కేలు ప్రయోజనం దూరాన్ని కొలిచేందుకు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయినది ఏది అనేసి ఇచ్చారండి. స్కేలు ఆధారిత పెద్ద తరహా పటాలు చిన్న ప్రాంతాలను గురించి తెలుపుతాయి అనేసి ఇచ్చారు. గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దగా ఉంటాయి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో సరి అయినవి ఏవండి? ఈ రెండు కూడా సరి అయినవే. మనకు ఎప్పుడైనా సరే పెద్ద తరహా పటాలు వచ్చేసి చిన్న ప్రాంతాలను చూపించడానికే మనకు యూజ్ చేస్తామండి. అదే మనకు చిన్న తరహా పటాలనుకోండి పెద్ద పెద్ద ప్రాంతాలను చూపించడానికి, అంటే ప్రపంచ దేశాలను కానీ ఖండాలను ప్రపంచాన్ని చూపించడానికి మనము చిన్న తరహా వాటిని వాడతాం. పెద్ద తరహా వాటిని అయితే మనకు ఏంటంటే చిన్న చిన్న భూస్వరూపాలను, చిన్న చిన్న ప్రాంతాలు ఉంటాయి కదా, మండలాలు, జిల్లాలు, వీటికి పెద్ద తరహాలను యూజ్ చేస్తాము. సో ఇది కరెక్ట్. నెక్స్ట్, గోడ పటాలు వచ్చేసి మనకు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దగానే ఉంటాయండి. రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, పటం పరిమాణం పెంచినా తగ్గించినా దానికి అనుగుణంగా స్కేల్ కూడా మారేటట్లు రూపొందిస్తే అది ఏంటి అనేసి ఇచ్చారండి. సో అది ఏమవుతుందండి? గ్రాఫ్ రూప స్కేల్ అవుతుందన్నమాట. గ్రాఫ్ రూప స్కేల్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది జాబితాను పరిశీలించి సమాధానం గుర్తించండి అనేసి ఇచ్చారు. మనకు రంగులు ప్రాంతాన్ని గురించి ఇచ్చారండి. ముదురు ఆకుపచ్చ, అలాగే లేత ఆకుపచ్చ, ముదురు బూడిద, లేత బూడిద అనేసి ఇచ్చారండి. సో ఇవి రకాలు, ఇవి కంపల్సరీగా నేర్చుకోవాలండి. రంగులు ప్రాంతాలు మనల్ని ఎక్కువగా అడుగుతారనమాట.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముదురు ఆకుపచ్చ అండి. ముదురు ఆకుపచ్చ వచ్చేసి మనకు దేన్ని సూచిస్తుంది? అడవులను చూపిస్తుంది. నెక్స్ట్ లేత ఆకుపచ్చ వచ్చేసి గడ్డి భూములను చూపిస్తుంది. ముదురు బూడిద వచ్చేసి మనకు పర్వతాలను చూపిస్తుందండి. ముదురు బూడిద రంగు పర్వతాలను చూపిస్తుంది. లేత బూడిద రంగు చూసుకున్నట్లయితే మనకు కొండలను చూపిస్తుంది. అలాగే నీలం అనుకోండి జలభాగాలను అంటే నదులను, సముద్రాలను, మహాసముద్రాలు ఇవన్నీ కూడా మనకు నీలం రంగులో చూపిస్తూ ఉంటారండి. పసుపు రంగు అయితే పీఠభూములు. పసుపు అయితే గుర్తుపెట్టుకోండి, పీఠభూములను చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ పటంలో వ్యవసాయ భూమికి ఉపయోగించే రంగు ఏది అనేసి ఇచ్చారు. సో వ్యవసాయ భూమికి మనకు పటంలో ఎటువంటి రంగును చూపిస్తారంటే గోధుమ రంగును చూపిస్తారండి. గోధుమ రంగును చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, పటంలో ఖనిజాలు లభించే ప్రాంతాలకు ఉపయోగించే రంగు ఏది అనేసి ఇచ్చారు. మనకు ఖనిజాలు లభిస్తూ ఉంటాయి కదా, సో అటువంటి వాటిని మనము ఏ రంగులో చూపిస్తామండి? ఎక్కువగా తెలుపు రంగులోనే చూపిస్తాము. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, పటంలో సరిహద్దులను తెలపడానికి ఉపయోగించే రంగు ఏది అనేసి ఇచ్చారు. సరిహద్దులు వచ్చేసి ఇవన్నీ కూడా మనము నలుపు రంగుతో చూపిస్తామండి. సరిహద్దులు అంటే మనకు ఒక పటంలో ఏమైనా ఒక రాష్ట్రానికి సంబంధించి, జిల్లాకు కానీ మండలానికి సంబంధించి మనకు ఏదైనా డివైడ్ అంటే సరిహద్దులను చూపించాలి అంటే బ్లాక్ కలర్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ పటంలో లేత నీలం రంగు దేనిని సూచిస్తుంది అనేసి ఇచ్చారండి. లేత నీలం రంగు ఇక్కడ మనకు వేటిని చూపిస్తుందండి? నీలం రంగు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చెరువులు, నదులు, కాలువలు, మహాసముద్రాలు ఇవన్నీ కూడా మనకు నీలం రంగును సూచిస్తాయి. నెక్స్ట్ క్వశ్చను, పటంలోని వివరాలను చదవడానికి ఉపకరించే చిహ్నాలను కలిగి ఉండే పట్టిక ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు ఆ పట్టికను ఏమంటామంటే లెజెండ్ అనేసి పిలుస్తాము. పటంలోని వివరాలను చదవటానికి ఉపకరించే చిహ్నాలను కలిగి ఉండే పట్టిక ఏది అంటే లెజెండ్. నెక్స్ట్ క్రింది వాటిలో పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలను చూపే పటాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఏ పటాలండి? రాజకీయ పటాలు. రాజకీయ పటాలు వచ్చేసి పట్టణాలను, రాష్ట్రాలను, దేశాలను చూపే పటాలను వచ్చేసి రాజకీయ పటాలు అనేసి మనము చెప్పడం జరుగుతుంది.